చాటం కానీ మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక ఇందు విషయంలో రాజ్ తనని ఎందుకు వదిలిపెట్టాడు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు రేఖ, నువ్వు ఇంటికి వచ్చావు, ఇక నీ నెక్స్ట్ కర్తవ్యం ఏంటో తెలుసా? ఈ ఆస్తికి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఇక ఈ పేపర్లో ఉన్నాయి. దీని మీద సంతకం పెట్టి, సారీ, దీని మీద వేలిముద్రలేసి ఇక ఆస్తి పేపర్లు నా చేతిలో పెట్టు అని చెప్పి అంటుంది. ఆ మాటకి అపర్ణ, సుభాష్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. నా మనవరాలు వేలిముద్ర పెట్టదు అని చెప్పి ఇక అంటూ ఉంటే, నానమ్మ మీరు ఊరుకోండి, ఈ ఆస్తి విషయంలో నాకు ఎలాంటి ఆశ లేదు కాబట్టి సంతకాలు పెట్టేస్తాను అనగానే పక్కనే ఉన్న ఇక భ్రమరాంబ, హలో ఇందు, నువ్వేమేమన్నా చదువుకున్నావా, లేదన్నా నువ్వేదన్నా పెద్ద మెరిట్ స్టూడెంట్ అనుకుంటున్నావా? సంతకం చేయడం ఏంటి, నువ్వు వేలు ముద్రలే కదా అనగానే ఒక్కసారిగా మనసులో ఇక అప్పటికప్పుడే థాట్స్ వస్తాయి ఇక ఇందుకైతే. అవును కదా, నేను చదువుకున్నాను, అయినా నేను వేలిముద్ర ఎందుకు పెడతాను? బలవంతంగానే పెట్టిస్తారు కాబట్టి పెడతాను. ఓకే, నువ్వు నాకు ఆల్రెడీ మనసులో చాలా ఆలోచన ఇచ్చావు, థ్యాంక్ యూ పిన్ని అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక అపర్ణ అయితే, అమ్మ ఇందు, మాకు ఏమైనా పర్వాలేదు, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు సంతకం పెట్టకు, దయచేసి ఈ ముసలి వాళ్ళ గురించి నీ భవిష్యత్తుని పాడు చేసుకోకు అని చెప్పి అపర్ణ, సుభాష్ అంటూ ఉంటే, ఆగండి, ఏంటి మీ మనవరాల్ని లేనిపోని మాటలతో మోటివేట్ చేస్తున్నట్టున్నారు? ఇక మీ మనవరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకం పెట్టాలి, లేదనుకో ఉన్న పలంగా ఇదిగో మీ తాతయ్య ఈరోజు ఏకంగా పైలోకాలకి వెళ్ళిపోతాడు, లేదంటే సంతకం చేస్తే ముగ్గురు బ్రతికి బయటపడతారు, నీ ఇష్టం అని చెప్పి రేఖ బలవంతం చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే పెడతానంటీ పెడతాను, వాళ్ళని ఏమీ చెయ్యొద్దు, మీకు కావాల్సింది నా వేలిముద్రలే కదా అనగానే, అవును వచ్చి పెట్టు అనగానే ఇక వేలిముద్రలు అయితే వేసేస్తుంది. ఇక ఆస్తి పేపర్లలో వేలిముద్రలు పడిన వెంటనే ఇక అపర్ణ, సుభాష్ ఇద్దరు కూడా చాలా బాధపడిపోతూ, ఒకవైపు తన జీవితంలో ఉన్న ఒకే ఒక్క ఆశ ఆస్తి మొత్తం కూడా రేఖకి వెళ్ళిపోయిందని చాలా బాధపడతారు. ఇక మరొక వైపు ఇక భ్రమరాంబ, భూషణ్, రేఖ ఆనందాలకి అవధులు దాటిపోతాయి. ఆస్తి మొత్తం కూడా తన సొంతం అయిపోయిందని చాలా ఆనందంతో ఇక ఆస్తి పత్రాలను బ్యాగులో పెట్టుకుంటుంది. ఇక ఇందు ఇందుని చూసి సుభాష్, అపర్ణ, ఎంత పని చేశావమ్మా, ఏంటమ్మా ఇంత పని చేశావు, ఇంతకాలం నీకు ఆ ఆస్తి రావాలని మేము ఇన్ని బాధలు పడ్డాము, కానీ నువ్వు ఇలా చేయటం అస్సలు బాగాలేదు అని చెప్పి అపర్ణ బాధపడుతూ ఉంటే, అయ్యో ఎందుకు నానమ్మా బాధపడుతున్నారు, నేను పెట్టింది సంతకం కాదు వేలి ముద్ర అనగానే అప్పుడు బలబెలుగుతుంది అపర్ణకి. అలానే చూస్తూ ఉంటే, నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి ఇంట్లో చదువు చెప్పించి ఒక్కసారిగా నన్ను బయటికి పంపించి ఎగ్జామ్స్ కూడా రాసుకొని వచ్చాను అంటే నేను చదువుకున్న దాన్ని కదా నానమ్మ, కానీ నేను వేలిముద్ర ఎందుకు వేస్తాను, వేయను కదా, కానీ వేలిముద్ర వేయించారు కాబట్టి ఆస్తి చెందదు అనగానే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు అపర్ణ, సుభాష్. పక్కనే ఉన్న ఇక అక్కడే ఉన్న అక్క, ఎంత తెలివక్క అనగానే ఏ తెలివి లేదు, ఉన్న పలంగా నాకు నా మనసులో ఆలోచన వచ్చింది, ఇక వీళ్ళని బెదిరించి వీళ్ళని ఎదుర్కొనే శక్తి నా దగ్గర ఉంది, శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి, కాబట్టి ఇక నుంచి ఎవరికి భయపెడతానేమో కానీ భయపడను అని చెప్పి కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది ఇక ఇందు అయితే. ఇక దుగ్గిరాల ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే ఇక రాజు వాళ్ళ ఇంట్లో ఆపోజిట్గా ఉంటుంది. రాజు విషయం చాలా చాలా డెలికేట్గా మారిపోతాడు, తను చాలా బాధపడతాడు. పదే పదే ఆ ఇంట్లో ఇందు జ్ఞాపకాలు గుర్తుకొస్తూనే ఉంటాయి. ఇందు తనని ఆట పట్టిస్తూ తనతో మాట్లాడటం, తనలోనున్న మంచి క్వాలిటీస్ అన్నీ కూడా రాజ్ గుర్తు చేసుకొని చాలా చాలా పెద్ద మిస్టేక్ చేశాను, తన నమ్మకాన్ని చంపేశాను, తను నన్ను నమ్మించి తనని టెంపుల్లో పంపించాను అని చెప్పి లోపల బాధపడుతూ ఉంటే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఇక దూరం నుంచి, వాడు
ఎందుకో లక్ష్మి చాలా బాధపడుతున్నాడు. కానీ వీడి గురించి ఇంత పెద్ద విషయం తెలిసింది. ఎందుకంటే వీడు ఇంతకాలం మన ఇంట్లో ఉంటూ ఎవరి బిడ్డో ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు ఇక ఆ ఆఫీస్లో ఉండే ఆవిడ ద్వారా తెలిసింది. దుగ్గిరాల నిలయం, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి వీళ్ళందరూ కూడా వీడి బంధువులు. వాడు దుగ్గిరాల వారసుడు. వాడు గురించి ఇంతకాలం చాలా తక్కువగా మాట్లాడాను. కానీ వాడు రాజుబిడ్డ, రారాజుబిడ్డ. ఆ ఇంటికి అంత అంత మంచి కుటుంబంలో పుట్టిన ఈ బిడ్డ మన ఇంట్లో పెరగడం నిజంగా మన అదృష్టం లక్ష్మి అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటారు. ఇక మరొక వైపు ఇక రాజు అయితే చాలా డిసప్పాయింట్గా తిరుగుతూ ఉంటే డాక్టర్ అయితే కాల్ చేస్తాడు. ఇక డాక్టర్ కాల్కి వెంటనే రాజు అయితే చెప్పండి చెప్పండి ఆవిడ పరిస్థితి ఎలా ఉంది అనగానే, ఆవిడ పరిస్థితి కాస్త మెరుగుపడింది రాజ్. మీరు డబ్బులు కట్టారు కదా, బిల్స్ అన్నీ ఓకే అయిపోయాయి. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తనకి ఎప్పుడైనా ఈ రోజులో రేపటి రోజులో 1 సంవత్సరం తర్వాత అయినా తను నార్మల్ స్థితికి వస్తుందని హోప్ వచ్చింది. తను కొంచెం కొంచెం కళ్ళు తెరవడానికి ట్రై చేస్తుంది అని చెప్పి గుడ్ న్యూస్ షేర్ చేస్తాడు. ఆ మాటతో రాజ్కి ఒక్కసారిగా ఆనందం తాండవం వాడుతుంది. ఇక వెంటనే లక్కీ అయితే, ఎవర్రా మామ చెప్పు, ఎవరు వాళ్ళు, నీకు ఫోన్ చేసింది హాస్పిటల్ నుంచే కదా అనగానే ఒక్కసారిగా రాజు అయితే, అంటే ఏమీ లేదురా మామ అని చెప్పి తప్పించుకుపోతూ ఉంటే, నాకు తెలిసిపోయింది లేరా, నువ్వు నా దగ్గర కొన్ని విషయాలు దాచావు. ఆ విషయాలు నీ బెస్ట్ ఫ్రెండ్ అయినా ఈ లక్కీగాడు ఎలా వదిలేస్తాడు అనుకుంటున్నావు? నువ్వు నీ డబ్బు తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో కట్టడం నేను చూశాను రా మామ. నువ్వు ఒక ఆవిడ ట్రీట్మెంట్ చేయిస్తున్నావని అక్కడ రిసెప్షనిస్ట్ కూడా చెప్పింది. చెప్పరా మామ, చిన్నప్పటి నుంచి నేను నీకు ఇంట్లో మనిషిలాగే ఒక ఫ్రెండ్నే కాదు, నీ బాధలు అన్నీ నాతో షేర్ చేసుకుంటావు కదరా, చెప్పరా అనగానే ఒక్కసారిగా ఇక రాజు అయితే ఇక లక్కీని హత్తుకుని ఏడ్చేస్తాడు. ఏమైందిరా మామ, ఎందుకురా ఇంత ఎమోషనల్ అవుతున్నావు? ఆవిడతో నీకేమన్నా బంధం ఉందా అనగానే, ఏమోరా తెలీదు, కానీ చాలా పెద్ద బంధమే ఉన్నట్టు గుండెల్లో ఒక రకమైన ఇబ్బంది. ఆవిడ చూసిన మరుక్షణం నా మనసులో ఏదో తెలియని అలజడి. అసలు ఏం జరిగిందో తెలుసారా? నేను ఇప్పుడు కాదు, 1 సంవత్సరం క్రితం నేను ఒక్కడనే ల్యాప్టాప్స్ బిజినెస్లో బయటకు వెళ్ళి వస్తుండగా ఇక దూరం నుంచి నాకు తెలియకుండానే లారీ నా మీదకి వస్తుంది. నేనేదో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నా. అప్పుడు కరెక్ట్గా ఇదిగో ఈ హాస్పిటల్లో ఉన్న ఆవిడ నన్ను చూసి రాజ్ రాజ్ నాన్న రాజ్ అని చెప్పి నా వెనక పడింది. ఇక ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి ఆవిడ నన్ను తప్పించి ఆ లారీ ఆమెనికి గుద్ది వెళ్ళిపోయిందిరా. ఆమె నన్ను రాజని ఎందుకు పిలిచింది? ఆమె నా గురించి ప్రాణత్యాగానికి ఎందుకు ఒడిగట్టింది? అసలు ఆమె చేయి పట్టుకుంటే నా మనసులో నా అన్న ఫీలింగు ఎందుకు వస్తుందో నాకు అర్థం కాలేదు. కానీ ఆవిడ నా గురించి ప్రాణత్యాగమే చేయాలనుకుందిరా. అందుకే తనని ట్రీట్మెంట్ చేయించాలని నిశ్చయించుకున్నాను. తనకి మెలకు వచ్చిన తర్వాత అప్పుడే తెలుస్తుందిరా తనకి నాకు ఉన్న బంధం అనగానే, ఏంట్రా మామ ఏం మాట్లాడుతున్నావు? తను నీకు ఏమవుతుంది? మరి ఇంట్లో వాళ్ళకి చెప్పాలి కదరా అనగానే, ఇంట్లో వాళ్ళు కూడా నన్ను ఒకరోజు రాజ్ మన సొంతగా మన కడుపులో పుట్టిన బిడ్డ అయితే ఎంత బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అనుకోవడం విన్నాను. కానీ ఎప్పుడూ వాళ్ళు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నట్టుగా నాకు అనిపించింది. కానీ ఆ నిజమేంటో నాకు తెలీదు. కానీ ఈ ఇంటికి మాత్రం నేను సొంత బిడ్డని కాదని నాకు తెలిసిపోయిందిరా అని చెప్పి రాజ్ ఆ విషయాలు చెప్పేసరికి లక్కీ షాక్ అయిపోతాడు. ఒక్కసారిగా అంతేకాదు, ఇందుని చూసిన ప్రతిసారి కూడా నాకు ఏదో తెలియని మనసులో అలజడి. తనని కూడా నేను నమ్మించానురా మామ. ఎందుకంటే ఇదిగో ఈ విషయాల కోసమే నన్ను పెంచి పెద్ద చేసిన నా తల్లిదండ్రుల్ని ఆ సాహుగాడు ఏం చేస్తాడో, నా ప్రాణదానం చేసి నా కాళ్ళ ముందే కుప్పగోలిపోయిన నా తల్లి స్థానంలో ఉన్న ఆవిడ ఏమైపోతుందానని ఏకంగా ₹1,00,00,000 డిమాండ్ చేశానురా.
కానీ ఆ డిమాండ్ చేసిన తర్వాతే అర్థమైంది ఆ ఇందు ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి ఎన్ని బాధలు పడుతుందో, తను ఎలాంటి సిచ్యువేషన్లో కిడ్నాప్ అయ్యి మన దగ్గరకు వచ్చిందో అని ఇందు మీద ఫస్ట్ కన్సర్న్ ఏర్పడింది. ఆ తర్వాతే అర్థమైందిరా, తను చాలా మంచి అమ్మాయి. ఆ ఇంట్లో ఆ అమ్మాయికి ఏదో అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయం ఏదో తెలుసుకుందామని అనుకున్నాను. కానీ ఇంతలోనే ఇదిగో ఈ విధంగా తన జీవితంలో ఒక మోసకారిలాగా మిగిలిపోయాను. అందుకేరా చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా ఏడవని ఈ రాజ్ ఇప్పుడు కన్నీటి నది పెట్టుకున్నాడు అని చెప్పి ఏడుస్తాడు. ఇక లక్కీ అన్ని విషయాలు తెలుసుకొని, ఒరే ఇక నువ్వు ఎక్కువ ఆలోచించద్దు, ఆ దేవుడు ఖచ్చితంగా నీ వాళ్ళెవరో నీకు దగ్గరకు చేరుస్తారు. అంతేకాదు ఇందు విషయంలో కూడా నువ్వు చేసిన పని ఇందుని కలిసి జరిగిందంతా వివరిద్దాం. తన మనసులో నీ మీద ఉన్న మంచి ఇంప్రెషన్స్ అస్సలు పోగొట్టుకోకూడదు అని చెప్పి ఇక చెప్పడం జరుగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఇక రేఖ ఆనందంతో తాండవమే చేసి లాయర్ గారిని కలుస్తుంది. లాయర్ గారు ఇక కూర్చోబెట్టి, ముందు ఆస్తి పేపర్లు ఇవ్వమ్మా, నేను టాలీ చేయాలి అని చెప్పి ఆస్తి పత్రాల మీద ఉన్న ఇందు వేలి ముద్రలని చూస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఈ ఆస్తి ఇక మీకు రాదు అని చెప్పి సింపుల్గా చెప్తాడు. రేఖ గుండెల్లో రైలు పరిగెట్టి, లాయర్ గారు ఏం మాట్లాడుతున్నారు అనగానే, ఏం మాట్లాడడం ఏంటి, ఇవి వేలి ముద్రలు, ఈ వేలి ముద్రలు ఎవరైనా వేస్తారు, మీరు బలవంతంగా వేయించారేమో అన్నట్టుగా ఉన్నాయి అనగానే, అంటే చదువుకోలేదు కాబట్టి తను వేలి ముద్రలే వేస్తుంది అనగానే, నో నో నో, మీరన్నది రాంగ్, తను చదువుకుంది, తనని చూస్తుంటేనే తెలుస్తుంది అనగానే, ఏం మాట్లాడుతున్నారు, అదేదో నేను అలా రెడీ చేసి నలుగురిలో అలా నిలబెట్టాను, దానికి చదువు రాదు, దానికి చిన్నప్పటి నుంచి చదువు లేకుండా చేసిన దాన్ని నన్ను మీరు అనగానే, లేదు మేడం, తను చదువుకుంది, తను చదువుకున్నట్టు నాకు అనిపిస్తుంది, 1-2 సార్లు తను ఇంగ్లీష్లో మాట్లాడడం కూడా నేను విన్నాను అని చెప్పి అనగానే దెబ్బకి షాక్ అవుతుంది. ఇక రేఖ పక్కనే ఉన్న భూషణ్, ఏం మాట్లాడుతున్నారు సార్, తను చదువుకోలేదు అనగానే, మీరు తను చదువుకుందో చదువుకోలేదో ఈ వేలి ముద్రలు చెల్లవు, ఎప్పుడైనా కూడా ఇవి బలవంతంగా వేయించినట్టు తెలిసిపోతుంది, కాబట్టి తన చేత సంతకం పెట్టించండి, లేదంటే ఒక చదువుకున్న అమ్మాయి చేత వేలి ముద్రలు పెట్టించి దొంగతనంగా ఆశని కొట్టేయాలని మీరు ప్లాన్ చేసినట్టు తెలిసిపోతుంది అని చెప్పేసరికి ఇంకా ఒక్కసారిగా, ఏంటి ఏం జరుగుతుంది నా వెనకాల, అది ఇంగ్లీష్లో మాట్లాడిందా, ఇందు చదువుకుందా, చెప్తాను ఎంతకాలం నా వెనకాల ఏం గూడు పుటాని చేశారో తెలుసుకుంటాను అని చెప్పి ఇందు మీద నిఘా పెడుతుంది. ఇందు ఇక అప్పుడే ఇంట్లో రాజ్ గురించి, లక్కీ వాళ్ళిద్దరూ తనతో ఉన్న ఫ్రెండ్షిప్, అలాగే వాళ్ళ కుటుంబంతో ఏర్పడిన బంధం గురించి గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక స్వాతి వచ్చి, అక్క నువ్వు కిడ్నాప్ అయ్యి వెళ్ళినట్టుగా అనిపించట్లేదు, ఏదో వెకేషన్కి వెళ్ళి వస్తూ వాళ్ళ గురించి నువ్వు చాలా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది, ఏమైందక్క అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇక తన మనసులో ఇక రాజు గుర్తుకొస్తాడు. ఏమీ లేదు అని చెప్పనగానే, నిన్ను చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది అక్క, ఎప్పుడూ కూడా నువ్వు అందరి విషయంలో సీరియస్గానే ఉంటావు, కానీ ఇప్పుడు నీలో ఆ సిగ్గు అనేది, ఆ బ్లష్ అనేది కనిపిస్తుంది, ఎవరక్క నువ్వు ఇష్టపడిన వ్యక్తి అనగానే ఒక్కసారిగా ఎందు షాక్ అవుతూ, ఏం మాట్లాడుతున్నావు స్వాతి అనగానే, చెప్పక్క అనగానే, స్వాతి నాకు తెలీదు, నేను ప్రేమించానో లేదంటే ఇష్టపడ్డానో లేదా నమ్మానో తెలీదు, నిజానికి ఒక వ్యక్తి నా లైఫ్లోకి వచ్చాడు, తనని చూస్తున్న ప్రతిసారి ఏదో తెలియని ఫీలింగు, నా చిన్నప్పటి నుంచి నేను ఎన్నో విధాలుగా బయటకు వెళ్ళి స్వేచ్ఛగా తిరగాలనుకున్నాను, కానీ అవన్నీ కూడా నాకు తిరిగే ఛాన్స్ లేకుండా చేశాడు ఆ భగవంతుడు, కానీ నన్ను తీసుకుని వెళ్ళి నా అచ్చట ముచ్చట అంతా కూడా తీర్చాడు రాజ్ అనగానే, ఇక దొంగతనంగా ఇందు మాటలు వింటున్న ఇక రేఖ ఒక్కసారిగా రాజా అని చెప్పి ఇక అలానే వింటూ ఉంటుంది. అంటే నువ్వు అనగానే, నేను ప్రేమించానేమో తెలీదు, అలానే ఇష్టపడ్డానేమో తెలీదు,
కానీ ఆ వ్యక్తి నా విషయంలో నాకు మంచి చేశాడు. ఎందుకంటే నేను ఆ బర్త్డే రోజు నేను కిడ్నాప్ అవ్వడానికి అతనే కారణం. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు నేను చదువుకోలేనట్టుగా అక్కడ అక్కడ వేలిముద్రలు వేశాను. నేను చదువుకున్నదాన్నని రేఖ ఆంటీకి కూడా తెలియదు. కాబట్టి ఆస్తి విషయంలో తను నాకు ఫేవర్ చేశాడు కదా, అదొక రకమైన కృతజ్ఞతను కూడా చెప్పలేను స్వాతి. కానీ లాస్ట్ మినిట్లో తను నన్ను వీళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో, ఎందుకు ఇలా చేశాడో నిలదీయాలనుంది అని చెప్పి తన మనసులో ఫీలింగ్స్ ఇక స్వాతికి చెప్తూ ఉంటుంది. ఇక మొత్తం విన్న ఇక ఒక్కసారిగా రేఖకి అర్థమైపోతుంది. అంటే ఖచ్చితంగా ఈ ఇందు ప్రేమలో పడిందన్నమాట. రేపటి రోజు చదువుకుని ఇలా ప్రేమలో పడి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఈ ఇంటికి తీసుకొని వస్తే ఈ ఆస్తి నా చేతిలో నుంచి ఒక్కసారిగా చేపలాగా జారిపోతుందన్నమాట. దీన్ని ఏ విధంగా గ్రిప్పులో పెట్టుకోవాలి, అసలు దీనికి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉంటే స్వాతి, అక్క నువ్వు సంతకాలు పెట్టలేదు, వేలిముద్రలు వేశావు, కానీ ఆ ఆస్తి నీది, వాళ్ళకి చెందదు. ఎందుకంటే నువ్వు చదువుకున్నావు కదా అక్క అనగానే, అవును రేపటి రోజు రేఖ ఆంటీ వచ్చి నిన్ను నిలదీస్తే ఏం చేస్తావు అక్క అనగానే, తెలుసు, దానికి కూడా దారి వెతుక్కున్నాను. దుగ్గిరాల నిలయంలో నేను ఉంటూ 22 ఏళ్ళు కంప్లీట్ అయినాక నా స్వహస్తాలతో అందరి కళ్ళ ముందు నేను సంతకమన్నా చేయాలి, వేలిముద్రనా చేయాలి. కానీ ఆ రెండిట్లో వేలిముద్రలు కిడ్నాప్ అయినాక చేశాను. అంటే కిడ్నాప్ చేయించి నన్ను చంపేయడానికి ఎక్కువ సోర్సు ఉంది రేఖ ఆంటీకే. కాబట్టి నాకు ఆ భయం లేదు. ఆల్రెడీ నా ఫ్రెండు, నా నా చెల్లి లాంటిది నందు, తను నన్ను ముందే చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో నీకు ఎలాంటి నష్టం కలగనివ్వను, నువ్వు ఇంటికి వెళ్ళు, తర్వాత నేనున్నానని. తను పోలీస్ డిపార్ట్మెంటే కాబట్టి నా వాళ్ళని నన్ను ఏమి చేయరు అని చెప్పి ధైర్యంగా చెప్పేసరికి ఇక రేఖకు నోట్లో నుంచి మాటలు ఆగిపోతాయి. భూషణ్, ఇది ఇంత ధైర్యంగా వెనక్కి తిరిగి వస్తుందనుకోలేదు. ఇది నన్ను చాలా చాలా వెర్రిదాన్ని చేసింది. ఇది చదువుకొని ఆల్రెడీ బయట సెటప్ పెట్టి నన్ను ఉచ్చులో లాగింది. ఇప్పుడు దీన్ని ఏం చెయ్యాలి? తన నానమ్మ తాతయ్యని చంపుతానన్నా వినదు. రేపొద్దున్న నెట్ట నిలువున నా ఆస్తి మొత్తం కూడా కొట్టడానికి ఒకడు రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక అప్పుడే భూషణ్, మర్చిపోయావా రేఖ, నువ్వు ఒక మాట ఎప్పుడు అనేదానివి, ఏది చేసన్నా ఎంత దూరం వెళ్ళన్నా ఈ ఆస్తి మొత్తం కూడా మన సొంతం కావాలని. అలాంటప్పుడు ఈ ఇందుని మన ఇంటి దాన్ని చేసుకుంటే తప్పే ఉంది అనగానే, ఏం మాట్లాడుతున్నావు భూషణ్ అని చెప్పి అనగానే, అదే మన కొడుకు, అదే మీ అన్నయ్య, సేమ్ టు సేమ్ మీ అన్నయ్యకి తీసిపోకుండా ఉంటాడే రాహుల్, నువ్వు పెట్టుకున్నావు కదా నా అన్న పేరే నా కొడుకుకి కావాలని, వాడే మనవాడు, ఫారెన్లో చదువుకుంటున్నాడు కదా, వాడిని రంగంలో దింపి దీనికిచ్చి వాడికిచ్చి పెళ్లి చేస్తే ఆస్తికి ఆస్తి మన చేతుల్లోనే ఉంటుంది, ఇక జీవితాంతం ఎటూ కూడా ఈ ఇందు పోదు అనగానే, భూషణ్, ఇన్ని సంవత్సరాలకి నువ్వు ఇంత మంచి మాట చెప్తావని అస్సలు ఊహించలేదు. వాడి నుంచి వెంటనే ఫారెన్ నుంచి 24 అవర్స్లో ఇక్కడ ఉండాలని చెప్పు. వాడు ఈ ఇందు వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తాను, అది ఆస్తి కోసం మాత్రమే. ఆ తర్వాత దానిని చిత్రహింసలు పెట్టి తనకు తానే ఈ లోకాలు వదిలి వెళ్ళిపోయేలా చేస్తాను అని చెప్పి రేఖ అలాగే భూషణ్ తన కొడుకు రాహుల్ని ఫారెన్ నుంచి ఇక రమ్మని చెప్తారు. ఇక మొత్తం మీద రాజ్ అలాగే ఇక లక్కీ కూడా ఇందుని కలవాలని, ఇందుని మాట్లాడాలని, ఇక తనకు జరిగిన విషయాలన్నీ షేర్ చేయాలని అనుకుంటారు. ఇక అప్పుడే ఇందు విషయంలో తను ఆలస్యం చేశాడని అర్థమైపోతుంది. ఇంట్లో నుంచి ఇందుని బయటికి రానివ్వకుండా మొత్తం మీద ఇక రేఖ కొడుకు రాహుల్ ఫారెన్ నుంచి వస్తాడు. ఇక ఫారెన్ నుండి వచ్చిన రాహుల్ని చూస్తే అచ్చం తన మేనమామ ఇక రాహుల్ లాగే కనపడతాడు. ఇక ఇంట్లోకి వచ్చిన
రే రేఖ కొడుకు హచ్చానికి మేనమామ పోలికలతో సేమికి గుణాలకు కూడా అంతే. ఇక రావడంతోనే స్వాతి అక్కడ ఎదురుగా ఉంటే స్వాతిని చూస్తాడు. ఈ అమ్మాయేనా ఎందు అంటే దీన్ని నేను పెళ్లి చేసుకోవాలి, పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పి ఇక స్వాతిని చూస్తూ ఉంటే స్వాతి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక మరొక వైపు ఇక రేఖ ఇందుని ఇంట్రడక్షన్ చేపిస్తుంది. తినే ఇందు నీకు కాబోయే భార్య అనగానే ఇందు షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు ఆంటీ, నాకు భర్త ఏంటి, అయినా రాహుల్ని నేను ఇలా ఎప్పుడూ చెప్పలేదు కదా పెళ్లి చేసుకుంటానని అనగానే ఇదిగో నువ్వు చేసుకుంటావో చేసుకోవో నాకు తెలీదు, కానీ నా కొడుకే నీ జీవితంలో భర్తగా ఉండాలి, అది నేను ఫిక్స్ అయ్యాను. ఏంటి చదువుకున్నాను, నాకు రేపొద్దున్న బయటకు వెళ్తే నా విషయంలో రేఖ అంటేనే దొరికిపోతుందని చాలా మాటలు చెప్పావు కదా, అవన్నీ వినేశాను. ఇక నువ్వు ఇల్లు దాటి వెళ్తే కదా నాకు ప్రాబ్లం. నిన్ను ఇల్లు దాటి వెళ్ళనివ్వను, నిన్ను నా కోడలుగా చేసుకోక మానను. మర్యాదగా నేను చెప్పినట్టుగా పెళ్ళికి ఒప్పుకున్నావా సరే, లేదంటే నిన్ను బలవంతంగా ఒప్పించి నువ్వు ఏ రకంగా అయితే ఈ ఇంట్లో ఏడుస్తూ పడుండాలో నువ్వే డిసైడ్ అవ్వు అని చెప్పి ఇక వార్నింగ్ ఇస్తుంది. మొత్తం మీద ఇక హిందూ లైఫ్ అప్ అండ్ డౌన్స్ అయిపోతూ ఉంటుంది. ఇక ఈ విషయంలో ఎవరికి ఏమి చెప్పుకోలేని పరిస్థితి, ఇల్లు దాటి బయటకు రాలేని పరిస్థితి హిందూదవుతుంది. ఇక మొత్తం మీద ఇక రాజు అయితే ఇక ఎలాగోలాగా హిందూని కలవాలని అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే కరెక్ట్గా హాస్పిటల్కి వెళ్తాడు రాజు. అయితే తన తల్లి సృహలోకి వస్తుంది. రేవతి కళ్ళు తెరిచి ఇక ఎదురుకుండా ఉన్న రాజుని చూస్తుంది. ఒక్కసారిగా రాజ్, స్వరాజ్, నాన్న అని చెప్పి గట్టిగా హగ్ చేసుకుంటుంది. అంతే, ఇక రాజ్కి ఏమీ అర్థం కాదు. అమ్మా అని చెప్పి నోరు తెరిచి అనగానే నాన్న నేను రా మీ అమ్మని అనగానే చిన్నప్పుడు 8 years ఉన్న రాజు ఒక్కసారిగా తన అమ్మతో ఉన్న బంధాన్ని అలాగా తనకు జరిగిన యాక్సిడెంట్ని అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి గుర్తుకొస్తూ ఉంటాయి. నాన్న నేను నీ తల్లిని రా అని చెప్పి అనగానే ఇక మొత్తానికైతే రాజుకి ఫ్లాష్ బ్యాక్ మొత్తం కూడా గుర్తుకొస్తుంది. ఇక నువ్వు దుగ్గిరాల రక్తానివి, నువ్వు నా కొడుకువి, ఆ రుద్రాణి చేసిన కుట్రకి మన కుటుంబమే బలైపోయింది నాన్న. మన కుటుంబంలో ఎవరెవరు మిగిలారో నాకు తెలీదు, కానీ నేను మాత్రం నీ గురించి తప్పించిన రోజు లేదు. ఎన్నో రోజులు చాలా బాధపడ్డాను నాన్న. నా కొడుకును బతికించని ఆ శివయ్య ముందు ఎన్నో ప్రార్థనలు చేశాను, కానీ ఏకంగా 20 సంవత్సరాల తర్వాత నిన్ను చూసి నేను తట్టుకోలేకపోయాను. ఆ దేవుడే నీ రూపంలో నా దగ్గరకు వచ్చాడనిపించింది, కానీ ఈరోజు నా కొడుకు ఆ శివయ్య నాకు దగ్గర చేశాడు అని చెప్పి ఇక రేవతి అయితే రాజుని చాలా ప్రేమగా హత్తుకుంటుంది. ఇక ఒక్కసారిగా రాజు అయితే అమ్మా ఇంతకాలం నేను ఈ ఇంటికి నువ్వు నన్ను దూరంగా వెళ్ళిపోయావనుకున్నాను, నీ గురించి నాకు ఆలోచనే లేదు, నేను మర్చిపోయానమ్మా, కానీ ఇన్ని రోజులకి నీ వల్ల నాకు అన్నీ గుర్తుకొచ్చాయి అని చెప్పి బాధపడుతూ ఉంటే రాజు పెంపుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా వస్తారు. అమ్మా రేవతి గారు, మీ కొడుకు మా దగ్గరే పెరిగాడు, మీరు దుగ్గరాల ఇంటి వారసుడని మాకు తెలీదు, ఇదిగో ఈ అమ్మాయే ఈవిడే చెప్పింది అనగానే అక్కడికి శృతి వస్తుంది. అవును, చిన్నప్పటి నుంచి మీరు ఇక్కడే పెరిగారని తెలిసింది సార్. మీరు స్వరాజ్ గారు అంటే మా ఎండి స్వరాజ్ సార్ లాగే ఉన్నారు, మిమ్మల్ని చూస్తుంటే అచ్చు మా రాజ్ సార్ని చూసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అనగానే ఇక రాజ్కి అంతా అర్థమైపోతుంది. ఇక మీరు చేయాల్సింది ఒకటే ఒక్క విషయం ఉంది. ఈ ఇంట్లో రేఖ ఆ ఇందుని ఇంట్లోనే బంధించింది, తనకి తన మేనల్నిచ్చి పెళ్లి చేయబోతుంది అనగానే ఇక అప్పుడు అర్థమవుతుంది రాజ్కి సీన్ మొత్తం కూడా. ఇక ఆగేది అస్సలు లేదు. తాడో పేడో మంచో చెడో ఇక ఊరుకోను అని చెప్పి ఇక రేవతిని తీసుకొని ఇటు తన తల్లిదండ్రులను తీసుకొని దుగ్గరాల ఇంట్లోకైతే వస్తాడు. కరెక్ట్గా ఇక ఇందు చేతులు పట్టుకొని రాహుల్ ఇక దగ్గరకు వచ్చి మెడలో తాళి కట్టబోతుండగా
ఒక్కసారిగా వచ్చి ఒకే ఒక్క తన్ను తంతాడు రాహుల్ని. దెబ్బకి కింద పడతాడు. ఎవర్రా అది అని చెప్పి రేఖ అనగానే చంప చెళ్ళుమని కొట్టి ఈ ఇంటికి వారసుణ్ణి, దుగ్గిరాల ఇంటికి వారసుణ్ణి అమ్మా అని చెప్పి అనగానే రేవతి లోపలికి వస్తుంది. రేవతిని చూసిన అపర్ణ రాజుని చూసి ఇక సుభాష్ అలాగే అపర్ణ ఇద్దరూ షాక్ అయిపోతారు. అమ్మ అని చెప్పి రేవతి పరుగు పెట్టుకుంటూ వస్తే రేవతి అని చెప్పి ఇక అపర్ణ ఎమోషనల్ అవుతుంది. ఇక ఇందు అలానే చూస్తూ ఉంటే అమ్మ ఇందు మీ బావమ్మ, మీ బావ, నేను నీకు అత్తనవుతాను అనగానే ఇక చుట్టూ మొత్తం కూడా శూన్యంలాగా అయిపోతుంది. ఇక రేఖకైతే రాహుల్ వెంటనే ఏంట్రా ఏంట్రా నన్నే కొడతావా అనగానే కొడతానా చంపేస్తానా, నా మరదల జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టను. హే రేఖ, ఎంతకాలం నీ అమ్మలాగా నువ్వు కూడా ఎన్నో గుడ్డ నక్కలాగా చేసావు, ఫ్యామిలీని అంతా చందరవందరు చేసావు. చిన్నప్పుడే మీ అమ్మ అంటే నాకు అసహ్యం. అంత చిన్నప్పుడే మీ అమ్మని చూసి ఎప్పుడు చూసినా కొట్టి చంపేయాలన్నంత కోపం. కానీ ఈరోజు బతికిపోయింది. నా చేతిలో చావకుండా ఆ ఫోటోలో ఉంది. కానీ ఈ జన్మలో మాత్రం నిన్ను మాత్రం వదిలిపెట్టను. మర్యాదగా ఇందు జోలికి వచ్చావంటే ఆడదనవని కూడా చూడను, బయటకెళ్ళు అని చెప్పి రాజు అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. దెబ్బకి షాక్ అయిపోతూ ఇక అలానే ఉండిపోతుంది. ఇక మరొకవైపు అపర్ణ రాజుని రేవతిని చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక సుభాష్ని చూసి రేవతి నాన్న అని చెప్పి చూడగానే ఇక కుటుంబం అంతా ఒక్కటవుతుంది. ఎందుకు జరిగిన విషయాలన్నీ కూడా అపర్ణ చెప్తుంది. అచ్చం మీ నాన్న ఇలాగే ఉండేవాడు రాజ్, వాడు స్వరాజ్ అనగానే రాజును చూసి ఎందుకు మోసం చేసావు నన్ను అని చెప్పి అడుగుతుంది. నేను నిన్ను మోసం చేశాను, కానీ నీ మీద ప్రేమ మాత్రం నాకు నిజం. నేను ప్రేమించాను ఇందు అని చెప్పి అనగానే ఇక రేవతి అయితే అమ్మ ఇందు, వాడు ఈ తల్లి గురించి నిన్ను కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అంతే తప్పించి వాడు నిన్ను మోసం చేయలేదు. వాడు నిన్ను కుమిలిపోతూ మీ ఇంటికి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని ఒకే ఒక్క మాట చెప్పాలనుకున్నాడు. ఎంతలోనే ఇదిగో ఈ రకంగా రావాల్సి వచ్చింది. నువ్వు మాత్రం నా కోడలివి, నా ఇంటి కోడలివి అని చెప్పి తన చేయి పట్టుకొని రాజ్ చేతిలో చేయి పెట్టిస్తుంది. ఇక అలానే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఒక్కసారిగా ఉన్న పలంగా ఇక ఫిట్స్ వచ్చినట్టుగా యాక్టింగ్ చేసి కింద పడిపోతుంది రేఖ. మొత్తం మీద రేఖని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇక ఇక్కడికి వచ్చేస్తే రాజ్ ఇందు ఒక్కటవుతారు. రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. రాబోయే ఎపిసోడ్స్ కూడా సూపర్ డూపర్గా అదిరిపోబోతున్నాయి. మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి హైప్ ఇచ్చేయండి. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.